మాస్టర్ గారి యొక్క ప్రత్యక్ష శిష్యులైనటువంటి మీడియంగా పిలువబడినటువంటి మహాపండితులు మహాయోగి శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి ప్రత్యక్ష శిష్యులైనటువంటి శ్రీ శ్రీనివాసాచార్యులు ముద్దుగా ఆయన్ను సీసా అని ప్రభాకర్ శాస్త్రి గారు పిలిచేవాళ్ళంట. సీసా అంటే శ్రీనివాస అక్కడేం జరుగుతుందో చూడు అంటే చూచాను గురువు గారు అని ఇక్కడ కూర్చొనే ఎక్కడో జరిగేటువంటి విశేషాలను తన యొక్క దివ్య దృష్టి ద్వారా చెప్పేటువంటి మహా ఘనమైన వ్యక్తి. ఆయన ఎన్నో ట్రీట్మెంట్లు ప్రార్థన ద్వారా వందల యొక్క కేసులన్నీ కూడా మా యొక్క కళ్ళ ముందరే ప్రార్థన ద్వారా స్వస్థత పరచడము మేము చూసాం. మా భాగ్యవశాత్తు 1982 ఆ ప్రాంతాల్లో శ్రీ శ్రీనివాసాచార్య గారితో పరిచయం ఏర్పడింది. రాను కూడా అంటే ఆ సంబంధం అనేటువంటిది ఎంత అన్యోన్యంగా పెరిగిందంటే తల్లిదండ్రుల కన్నా భార్య బిడ్డల కన్నా అమ్మ అందరికన్నా కూడా మించిన కూడా ఆ గురువు అనేటువంటి ఆ ప్రేమ అది ఏదో కథల్లో ఈ వశిష్ఠ మహర్షి అట్లున్నాడు గౌతమ మహర్షి అట్లున్నాడు అని చదివింటాము. కానీ అలాంటి మహానుభావులు కూడా ఈ కాలంలో కూడా ఉన్నారు. గృహస్థాశ్రమంలో చాలా సింపుల్గా ఎవరికి తెలియకుండా ఇంత అద్భుతంగా ఉన్నారు అనేటువంటి విషయము నాకు అవగాహన వచ్చింది.